నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. గుర్తుపెట్టుకోండి, నేను కిషోర్ కుమార్. ఒకే ఒక్క ట్వీట్, ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్ట్ ఒక వ్యక్తి ప్రాణం నిలబెట్టింది, ఒక కుటుంబాన్ని కాపాడింది. ఎస్, పాలకుడి యొక్క చిత్తశుద్ధి, పాలకుల యొక్క దక్షత ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ఇంతకు మించినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ మరొకటి దొరకదనుకోవచ్చు. ఇప్పటికే నేను ఏ అంశం గురించి చెప్పబోతున్నానో, ఏ స్టోరీ గురించి వివరించబోతున్నానో చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, శివ అనేటటువంటి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యవసాయ కూలి దేశం కాని దేశంలో ఎక్కడో కువైట్ వెళ్ళి అక్కడ ఎడారి ప్రాంతంలో చిక్కుకొని నానా బాధలు పడుతూ, నానా కష్టాలు పడుతూ, నానా అగచాట్లు పడుతూ, ఇక నేను ఎక్కడుంటే చచ్చిపోతాను, దయచేసి నన్ను కాపాడండి అని చెప్పేసి అర్థిస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సో దీని మీద స్పందనలు ఏ విధంగా ఉన్నా సరే ఒక అతి గొప్ప ప్రతిస్పందన వచ్చింది. అదే నారా లోకేష్ నుంచి. ఆయన క్షణాల్లో తలుచుకున్నాడు, నిమిషాల్లోనే పని పూర్తి చేయగలిగాడు. ఇట్ట అనుకున్నాడో లేదో అట్లా పని అయిపోయింది అనేటటువంటి సామెత, అనేటటువంటి మాట మనం వినే ఉంటాం కదా. ఆ రకంగానే శివ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో కూడా పెద్ద ఎత్తున మార్పుని తీసుకురాగలిగాడు. ఇప్పుడు ఎక్కడో ఎడారి దేశంలో ఉన్నటువంటి శివ నిర్భయంగా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లోనే మన తెలుగు నేల మీద అడుగు పెట్టబోతున్నాడు. ఏంటి శివ కథ? అతను ఏ విధంగా ఆ ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ ఇరుక్కున్నాడు, ఎలాంటి బాధలు పడ్డాడు, ఈ విషయం నారా లోకేష్ వరకు ఏ విధంగా వెళ్ళింది, అసలు అతని కుటుంబ పరిస్థితి ఏంటి, ఇప్పుడు బయటికి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని నేను ఈ వీడియోలో క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయటం మాత్రం అసలు మర్చిపోకండి. ఒకసారి ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఈ ఎడారిలో ఈ మేకల కాడ, ఈ గొర్రెల కాడ, వీటి కాడ, ఈ కుక్కలకి మేత అన్నీ నేనే వేసుకుంటాను సార్. ఒకడు నా భార్య చెప్పిన ఎడారిలో వేసేయినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్, నాకు ఈడు ఉండాలని లేదు. నేను ఎంత చెప్పినా మా భార్య కూడా వినిపించుకోవట్లేదు. ఎవరు చెప్పినా కూడా నా మాట నమ్మడం లేదు. ఆ పావురాలకి, ఈ కుక్కలకి అన్నిటికీ మేత, మంచి చెడ్డ అన్నీ చూడాలి. ఒక్కొక్క రోజు వాళ్ళు వచ్చినారంటే నైట్ 3 అయినా నిద్ర ఉండదు, 4 అయినా నిద్ర ఉండదు సార్. కోళ్ళకి, ఇక్కడ బాతులకి, ఇట్లా కోళ్ళకి అన్నిటికీ మేత చూసుకోవాలి. చెట్లు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉన్నాయి సార్. ఆవిడికి నీళ్ళు ఎత్తుకుపోయి పోయాలా, క్యాన్లతో నీళ్లు మోసుకొని పోవాలా. ఈ జనరేటర్లు ఒకటంటే ఒకటి పని చేయడం లేదు. వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. మొన్న మోటార్ చెడిపోతే మోటార్ కూడా కనీసము రిపేర్ చేయించుకొస్తానని ఎత్తుకుపోయినాడు. ఇంతవరకు తేలేదు సార్. నీళ్ళు క్యాన్లు మోస్తానన్న రోజు ఒక మోటార్ పని చేస్తుంది, చెప్పినా కూడా వాళ్ళు చెవుల్లోకి వేసుకోవడం లేదు. చూడండి, ఈ పావురాలు, ఈ బాతులు, వీడికన్నిటికీ నీళ్లు పొద్దున్నుంచి మోయాలా, అన్నీ చేయాలి సార్. నేను ఒకటే, నా వల్ల కావడం లేదు. ఎండకి సుస్థి అయిపోతుంది. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్. కనీసం నువ్వు తిన్నావా, చచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు, తేళ్ళు ఎక్కువ ఉన్నాయి సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండదు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్. ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు. తిన్నావా, చచ్చినావా, ఏంపా, ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు. నేను బతకలేను సార్. ఈడ దయచేసి ఎవరైనా నన్ను ఇట్లా సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏమని చెప్పినా కూడా ఈ ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్? నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తుండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకు పట్టించుకోవడం లేదు సార్. నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్ను అటు గడ్డకేయండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకొక రోజు 2 రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్. ఇది శివ యొక్క దేనగాథ. రాయచోటికి చెందినటువంటి ఒక దళారి, ఒక ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయినటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తిత్వం.
ఎస్, శివది చిత్తూరు జిల్లాలో ఎక్కడో మారుమూల ప్రాంతం, ఒక పల్లెటూరు, పులిచెర్ల మండలంలో ఒక సాధారణమైనటువంటి పల్లెటూరు. 18 సంవత్సరాల క్రితమే ఇతనికి పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత 2 పిల్లలు కూడా పుట్టారు. 2 కూడా ఆడపిల్లలు. ఒక పాపకి 16 ఏళ్ల వయసు, ఒక పాపకి 11 ఏళ్ల వయసు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత సంపాదన సరిపోకపోవటం, 2 ఆడపిల్లలు కాబట్టి వాళ్ళ చదువు సంధ్యలు, వాళ్ళ బాధ్యతలు అచ్చటా ముచ్చట, రేపు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో భవిష్యత్తు ఊహించుకుంటే భయంకరంగా ఉంది కాబట్టి ఇప్పటి నుంచే సంపాదించుకోవాలి, 4 రాళ్ళు కూడబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి బయటపడాలి, ఒక మంచి దేశానికి వెళ్ళాలి, అక్కడ పని చేసుకుని బతకాలి, 4 రాళ్ళు కూడబెట్టుకొని నా తల్లిదండ్రులకి, నా కుటుంబ సభ్యులకి పంపించుకోవాలి, నా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలనేటువంటి ఉద్దేశంతో అతను ప్రయత్నాలు అయితే ప్రారంభించాడు. అలా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నటువంటి క్రమంలోనే రాయచోటికి చెందినటువంటి ఒక దళారి వలలో చిక్కుకోవటం అతని జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అప్పటి వరకు బాగానే ఉంది, సరే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎంతో కొంత సంపాదించుకుని పూట గడుపుకునేవాళ్ళు, పిల్లలతో ఉండేవాళ్ళు, హ్యాపీగా చక్కని సంసారం ఉన్న దాంట్లో చక్కని సంసారంగా బతికేవాడు శివ, ఆయన కుటుంబ సభ్యులు. అయితే ఈ రాయచోటి దళారి మాయలో పడ్డ తర్వాత అతను అరచేతిలో వైకుంఠం చూపించాడు. ఇక్కడ కష్టపడితే ఉంది, కువైట్కి పో, లేదంటే దుబాయ్కి పో, సౌదీకి పో, నేను పంపిస్తాను నిన్ను, నీలాగా చాలామందిని పంపించాను, వాళ్ళు అక్కడ అద్భుతంగా బతుకుతున్నారు, మంచిగా పని చేసుకుంటున్నారు, నీ శ్రమకు తోడు నీ అదృష్టం కూడా కలిసి వస్తే ఇంకా ఎక్కువ డబ్బులే వస్తాయి, పైగా అక్కడ సంపాదించే డబ్బులు ఇండియాకి పంపించామంటే ఇక్కడ మన దేశపు మారకం విలువ ప్రకారం 100 రూపాయలు పంపిస్తే 1000 రూపాయలు అవుతాయి, కాబట్టి నీ కుటుంబం ఇక్కడ సంతోషంగా ఉంటుంది, నీ భార్యాబిడ్డలు 4 ముద్దలు తినగలుగుతారు, రేపు నీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది, పెళ్లి చేయగలుగుతామని చెప్పేసి అరచేతిలోనే వైకుంఠం చూపించారు. పాపం శివ కూడా అతని మాటలను నమ్మేసి మొత్తానికి అప్పు చేసేసి కొంత డబ్బులు కూడబెట్టుకొని ఆ దళారి చేతిలో పోశాడు, ఆ ఏజెంట్ చేతిలో పోసేశాడు. అనుకున్నట్లుగానే అందరినీ మాయ చేసినట్టుగానే ఇతను కూడా మాయ చేసి మొత్తానికి కువైట్ అయితే పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఉద్యోగం లేదు, ఎక్కడో ఒక చోట మారుమూల ప్రాంతంలో పనికి పెట్టాడు. తేరా చూస్తే 2 కిలోమీటర్ల దూరం వెడితే తప్ప ఒక చిన్న చెట్టు పుట్ట కూడా కనిపించదు, మొత్తం పూర్తిగా ఎడారి. అక్కడ ఉండేటటువంటి కోళ్ళు, కుక్కలు, పావురాలు, బాతులు, అదేవిధంగా మేకలు, గొర్రెలు, వీటన్నింటినీ మొత్తాన్ని అతనే చూసుకోవాలి. 2 కిలోమీటర్ల దూరం నడిచిపోయి అక్కడ మొక్కలకి, చెట్లకి ఇతనే క్యాన్లతో నీళ్లు సరఫరా చేసి అక్కడ వాటిన్నిటికీ పోసి వాటిని బతికించాలి. ఇక్కడ ఈ కుక్కలకి, కోళ్ళకి, ఈ గొర్రెలకి, మేకలకి, బాతులకి, వీటన్నిటికీ ఇతనే దాణా పెట్టాలి. పుట్ట పురుగుండదు, మనిషి కూడా కనిపించదు. పైగా పాములు, తేళ్లు ఎక్కువగా సంచరించేటువంటి ఎడారి ప్రాంతం. ఒక మనిషి కనపడాలన్నా, కనీసం చెట్టు పుట్ట తగలాలన్నా కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఇక అక్కడ తిండి తిప్పలు ఉంటాయంటే అది కూడా సరిగ్గా ఉండవు. 3 రోజులకు 4 రోజులకు ఒక్కసారి వాళ్ళ దానికి సంబంధించిన మనుషులు వస్తారట, పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇతను ఏ విధంగా చేస్తాడో చూస్తారట. ఎంత దారుణమైనటువంటి జీవితం. ఈ 3 రోజుల్లో అతను తిన్నా తినకపోయినా, ఉన్నా చచ్చిపోయినా సరే పట్టించుకునే నాథుడు కూడా ఉండరు. ఆ జనరేటర్లు పనిచేయవట, అక్కడ ఉన్నటువంటి కనీసం బోరు కూడా సరిగ్గా పనిచేయదు, తాగటానికి కూడా సరిగ్గా నీళ్లు ఉంటాయో ఉండవో తెలియనటువంటి పరిస్థితి. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో, ప్రత్యక్ష నరకం లాంటి పరిస్థితుల్లో అతను బతికి ఈడుస్తూ మొత్తానికి ధైర్యం చేసి ఒక వీడియో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సరే, చాలామంది దాన్ని షేర్ చేశారు, చాలామంది కామెంట్లు పెట్టారు, చాలామంది సానుభూతి వ్యక్తం చేశారు. కానీ ఒక వ్యక్తికి చేరింది అది. అతనే ఆంధ్రప్రదేశ్ గౌరవ మంత్రి నారా లోకేష్. నారా లోకేష్కి చేరిన తర్వాత క్షణాల్లోనే పనులు ప్రారంభమయ్యాయి. అతను ఎవరు, ఎక్కడుంటాడు, అతని పరిస్థితి ఏంటి మొత్తం కనుక్కోండి చెప్పేసి ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాన్ని ఆదేశించడం, దానికి సంబంధించినటువంటి నారా లోకేష్ టీం ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉండటం, ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు శివని కనుగొనటం, అతని దగ్గరికి చేరుకోవటం, ధైర్యం చెప్పటం, అక్కడ రాయబార కార్యాలయంతోనో లేదంటే అక్కడ ఓనర్తోనో మాట్లాడి మొత్తానికైతే అతను ఇండియాకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అతని పరిస్థితి అయితే బాగానే ఉంది. కానీ ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తల్లడిల్లిపోయారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోలు మాత్రం అందరినీ కదిలిస్తున్నాయి. ఒకసారి వాటిని కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. మా నాన్న పేరు శివ, మా నాన్న పోయేట్లు ప్రభుత్వానికి కొందరు సాయం చేస్తే మా నాన్న వస్తారు,
అందుకని అందరూ సాయం చేయండి. అందుకని మా నాన్న ఎక్కడో ఉన్నాడు. అందుకని నేను ఏడుస్తున్నాను. చూస్తారు కదా, చిన్న పాప శివ కూతురు ఆవేదన చెందుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పినటువంటి మాటలు. సో మొత్తానికైతే నారా లోకేష్ ప్రతిస్పందనతోటి ప్రస్తుతానికి శివ పరిస్థితి కొంత బాగున్నట్టుగా తెలుస్తోంది. అతను ఇండియాకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, సరే ఇలాంటి బాధితుల్ని సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ఆవేదన తెలిసిన తర్వాత, వాళ్ళ బాధలు తెలిసిన తర్వాత మీరు బయటికి తీసుకురావటం, మన దేశానికి తిరిగి తీసుకురావటం వరకు సంతోషమే. కానీ మీరు చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అంటే అసలు ఇలా మోసపోకుండా, ఇలాగా దళారుల చేతిలో మోసపోకుండా ప్రజల్ని రక్షించడం, కాపాడటం. ఇలాంటి కేసులు శివతో మొదటిది కాదు, ఆఖరిది కాదు. ప్రతిరోజు గట్టిగా మాట్లాడితే ప్రతి సంవత్సరం ఇలాంటి కేసులు కోకొల్లలుగా వస్తుంటాయి. అక్కడ దిక్కులేని చావు చచ్చిపోయి కనీసం శవాన్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు కూడా లేకుండా అక్కడే అంతిమ సంస్కారాలు పూర్తి చేసి కనీసం కడచూపు కూడా నోచుకున్నటువంటి బాధితులు కొన్ని వందల వేల మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ గల్ఫ్ దేశాలకి, ఖతార్ కానివ్వండి, కువైట్ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, ఇక్కడికి తీసుకెళ్లేటటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ముందు వాటి మీద దృష్టి సారించాలి. అందరూ దుర్మార్గులని చెప్పట్లా, అందరూ మోసాలు చేసేవాళ్ళని చెప్పట్లా. కానీ అమాయకత్వాన్ని, పేదరికాన్ని, నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకుని ఇలాంటి వాళ్ళంతా, ఈ రాయచోట్లో ఉన్నటువంటి ఏజెంట్ లాంటి వాళ్ళంతా మోసం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళ చేతిలో డబ్బులు పోస్తారు, మొత్తానికి అక్కడికి తీసుకువెళ్ళి పడేస్తారు. అక్కడ వెట్టి చాకరీ బానిసల్లాగా వీళ్ళని వాడుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళ పరిస్థితి మరీ చాలా ఘోరంగా ఉంటుంది. వంట మనిషికనో, వంట పనికనో, మరోదానికో అని చెప్పేసి అక్కడికి తీసుకువెళ్ళి అసలు వాళ్ళని దుర్భరమైనటువంటి జీవితం అనుభవించేలా చేస్తుంటారు. సరిగ్గా తిండి పెట్టరు. ఆడవాళ్ల మీద అయితే లైంగిక వేధింపులు జరిగినటువంటి దాఖలాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పటికీ బయట పడుతూనే ఉన్నాయి. ఏ గొర్రెల కాడో, మేకల కాడో కాపలా పని కోసమని, ఏ పెట్రోల్ బావుల్లో పని కోసమని, ఇలా రకరకాలుగా చిన్నా చితక పనుల కోసం అని చెప్పేసి ఇక్కడి నుంచి అక్కడ జీవితం బాగుంటుందని వెళ్ళి అక్కడ కనీసం తిండి లేక, బట్టలు లేక, ఉండటానికి నివాసం లేక, వెట్టి చాకరీ భరించలేక కనీసం మనుషులుగా కూడా వాళ్ళని చూడనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది చచ్చిపోతున్నారు. ప్రాణాలతో బయటపడి తిరిగి మాతృభుగడ్డ మీద అడుగు పెడుతున్న వాళ్ళలో 100కి 1 ఇద్దరు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభుత్వాలు దృష్టి సారించాల్సింది ఏ మార్గాల ద్వారా వాళ్ళు వెళుతున్నారు, ఏ ఏజెంట్ల చేతుల్లో పడి మోసపోతున్నారు, ఏ విధంగా వాళ్ళు అక్కడ దిక్కులేని చావులు చేస్తున్నారు, వీటిని ఏ విధంగా నివారించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అవసరమైతే ఆ దేశాలతో మాట్లాడైనా సరే తమ పౌరులు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఎంక్వైరీ చేయించాలి. అక్కడ ఉన్న వాళ్ళని, ఇక్కడి నుంచి అక్కడికి వెళుతున్న వాళ్ళ పట్ల ఒక బాధ్యత తీసుకుని వాళ్ళ అవేర్నెస్ కలిగించి వాళ్ళని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. ఇది మొదటి అడుగు అవ్వాలి. ఇలాంటి చర్యలు ముందు మరిన్ని తీసుకోవాలి. మోసపోతున్న వాళ్ళని రక్షించాలని చెప్పేసి అయితే మనం అందరం కోరుకుందాం.